తిరుమలకు వచ్చే భక్తులకు అనేక మంది దాతల సాయంతో నిరంతరం అన్నదానం కొనసాగుతుందని చెప్పారు టీటీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. లక్షలాది మంది భక్తులకు ఏనాడు కొరత లేకుండా టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాద సేవలు అందిస్తుందని వివరించారు. ఇందుకోసం తోడ్పడుతున్న కూరగాయల దాతల సేవలు అమూల్యమైనవని చెప్పారు అదనపు ఈవో. తిరుమల అన్నమయ్య భవనంలో త్వరలో రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూరగాయల దాతలతో మర్యాదపూర్వకంగా సమావేశం నిర్వహించారు. 18 నెలలుగా టీటీడీ మరింత నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలు అందిస్తూ 96% మంది భక్తుల సంతృప్తిని టీటీడీ పొందగలిగిందని తెలిపారు. అన్నప్రసాద విస్తరణ చేసిన నేపథ్యంలో దాతలు మరింతగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు వెంకయ్య చౌదరి. ప్రస్తుతం దాతలు రోజుకు 25 రకాల కూరగాయలు 6-7 టన్నులు విరాళంగా ఇస్తున్నారని, రాబోయే బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 10 టన్నులు అవసరం ఉంటుందని చెప్పారు అధికారులు. కార్యక్రమంలో తమిళనాడు, కర్ణాటక, ఏపీకి చెందిన కూరగాయల దాతలను శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. వెజిటబుల్ డోనర్స్ తోటి ఒక మీటింగ్ చేయడం జరిగింది బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని. వీళ్ళందరూ కూడా లాస్ట్ 30 years నుంచి టీటీడీ తోటి బాగా అసోసియేట్ అయిన డోనర్స్. రాష్ట్రంలో నుంచే కాకుండా కర్ణాటక నుంచి, అలానే తమిళనాడు నుంచి, మిగతా ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు కంటిన్యూస్గా దాదాపు మంత్లీ 7 టన్స్ వెజిటబుల్స్ ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఇక్కడ మనం కన్జ్యూమ్ చేసే వినియోగించుకునే 7 టన్నులు కూడా డోనర్స్ ద్వారా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఒక రకంగా అంతటా 100% సస్టైనబుల్ ప్రాజెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డోనర్స్ అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఇలానే కొనసాగిస్తూ దీన్ని మరింతగా ఇన్స్టిట్యూషనలైజ్ చేసి క్వాలిటీ కంట్రోల్ పెంచడంతో పాటు సీజనల్గా ఏ రకమైన కల్టివేట్ చేస్తూ ఉంటారు, ఆ సీజన్స్ ప్రకారం ఏ ప్రాంతాల నుంచి ఏ సీజన్లో ఏ వెజిటబుల్స్ పండిస్తారనే దాన్ని బేస్ చేసి మనం అన్నదానం వాళ్ళు కూడా ప్లాన్స్ తయారు చేసుకుంటారు. రాబోయే కాలంలో బ్రహ్మోత్సవాల్లో కూడా ఎడిషనల్గా ఇంకొక 4 టన్నుల దాకా వెజిటబుల్స్ అవసరం వస్తుంది. ఆ 4 టన్నులు కూడా వాళ్ళే సప్లై చేస్తారు. ఆ సందర్భంగా అందరిని కూడా సత్కరించడం జరిగింది. ఇది చాలా హోలీ యాక్టివిటీ, చాలా పవిత్రమైన కార్యక్రమం. ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వామ్యులను అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది మరింతగా ముందుకెళ్ళి సమాజంలో అందరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆశిస్తున్నాను.